టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం సినిమాలే కాదు, ఆయనకు దైవభక్తి కూడా ఎక్కువే. ముఖ్యంగా ఆంజనేయ స్వామి అంటే ఆయనకు ఉన్న అపారమైన భక్తి గురించి మనందరికీ తెలిసిందే. తాజాగా ఆయన తన ఇంట్లోని పూజా మందిరంలో చోటు చేసుకున్న ఒక అద్భుతమైన దృశ్యాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణంగా మనం కొన్ని ప్రసిద్ధ ఆలయాల్లో మాత్రమే సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలోని విగ్రహాన్ని తాకడం చూస్తూ ఉంటాం. కానీ చిరంజీవి నివాసంలో ఉన్న పూజా మందిరంలో కూడా ఇలాంటి అద్భుత ప్రతి ఏటా జరుగుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆయన తన పోస్ట్లో పేర్కొన్న దాని ప్రకారం ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో ఒక ప్రత్యేక సమయంలో సూర్యకిరణాలు నేరుగా వచ్చి ఆయన పూజ గదిలోని హనుమంతుడి విగ్రహాన్ని తాకుతాయి. ఆ కిరణాలు కేవలం వెలుతురులా కాకుండా సప్త వర్ణాలుగా మారి విగ్రహాన్ని పైనుంచి కింది వరకు అభిషేకిస్తాయంటూ ప్రస్తావించడం విశేషం. ఈ అద్భుత దృశ్యాన్ని చూస్తుంటే తనకు కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేనని చిరంజీవి పేర్కొన్నారు. ఆ దృశ్యం, ఆ అనుభూతి వర్ణనాతీతం. సూర్యకిరణాలు సప్త వర్ణాలుగా మారి ఆ హనుమంతుడిని సృష్టిస్తుంటే అది నా పునర్జన్మ సుకృతంగా భావిస్తున్నారు అంటూ ఆయన ఎంతో భాగోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు సూర్యకిరణాలు విగ్రహాన్ని తాకుతున్న వీడియోను ఆయన కూడా షేర్ చేశారు. పురాతన దేవాలయాల్లో సూర్యకిరణాలు విగ్రహాల పాదాలను తాకేలా వాస్తు శిల్పాలు ఎంతో చాకచక్యంగా ఆలయాలను నిర్మిస్తారు. చిరంజీవి ఇంట్లో కూడా అదే రీతిలో వెలుతురు ప్రసరించేలా పూజా మందిరాన్ని నిర్మించడం, ప్రకృతి సిద్ధంగా ఆ కిరణాలు స్వామివారిని తాకడం ఒక అరుదైన విషయమని నెటిజన్లు కొనియాడుతున్నారు. చిరంజీవికి హనుమంతుడు అంటే ప్రాణం. ఆయన పేరులోనే చిరంజీవి ఉండడం, ఆయన నిత్యం స్వామివారిని ఆరాధించడం మనకు తెలిసిందే. అందుకే తన ఇష్టదైవంపై ఇలా ప్రకృతి ఆశీస్సులు కురవడం చూసి మెగా అభిమానులు కూడా పులకరించిపోతున్నారు. చిరంజీవి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో మరియు ఆధ్యాత్మిక సోషల్ మీడియా గ్రూపుల్లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం సినిమాల్లోనే కాకుండా తన వ్యక్తిగత జీవితంలోనూ ఇలాంటి సానుకూల విషయాలతో కూడా చిరంజీవి ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ప్రకృతి, భక్తి కలిసిన చోట ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. తన ఇంట్లోని ఈ పవిత్ర దృశ్యాన్ని అందరితో పంచుకుంటున్నందుకు మెగాస్టార్ కు అభిమానులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.